హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మై సెల్ఫ్ తొలటి సురేష్ కళ్యాణ్ అండ్ వెల్కమ్ టు సూర్యటెక్నిక్ అకాడమీ. మీరు చూస్తున్నారు నెట్వర్క్ సిరీస్లో ఎపిసోడ్ నెంబర్ 9. సో దిస్ ఎపిసోడ్ నెంబర్ 9లో మనం కంపెన్సేషన్ థియరం గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం కంపెన్సేషన్ థియరం గురించి మాట్లాడుకుందాం. దీని గురించి ముందు వీడియోస్లో కూడా చాలామంది అడిగారు. సిరీస్లో కూడా వన్ ఆఫ్ ది పార్ట్గా వస్తుంది. అండ్ దెన్ ఫ్రెండ్స్, కంపెన్సేషన్ థియరం అనేది మనకి చాలా యూస్ఫుల్. So we can find out for the end of the network. ఈ థీరం అనేది మనకు కంపల్సరీ కావాలి. సో బికాస్ ఆఫ్ ఎందుకు అంటే కనుక, సో కంపెన్సేషన్ థీరం అనేది సో మోస్ట్లీ ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది, స్టడీ స్టేట్ ఎర్రర్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అక్కడ మనకి కంపెన్సేషన్ థీరం ఈజ్ ఏ మస్ట్ అండ్ షుడ్. ఓకే ఫ్రెండ్స్, మనకి అందుకు కంపెన్సేషన్ థీరం అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ దెన్ ఫ్రెండ్స్, సో కంపెన్సేషన్ థియరం గురించి మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న నోట్, ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కనుక ఫస్ట్ టైం చేసిన కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎన్నో సబ్జెక్ట్స్కి మన దాంట్లో సిరీసెస్ ఉన్నాయి, అన్ని కూడా సిరీసెస్ చూడండి. ప్రతిదీ కూడా బేస్డ్ ఆన్ ఫర్ ద హైయర్ స్టాండర్డ్స్ నుంచి చెప్పడం జరుగుతుంది, ప్రతి చిన్న టాపిక్ కూడా. ద ప్లీజ్ టు సపోర్ట్ ఫర్ హెల్స్. అండ్ దెన్ ఫ్రెండ్స్, స్టార్ట్ ది కంపెన్సేషన్ థియరం. సో కంపెన్సేషన్ థియరం గురించి చూద్దాం. స్టేట్మెంట్: in a linear time variant network, when the resistance or of an uncoupled branch of current carrying current I is changed by delta R. అంటే ఇప్పుడు టైమ్ ఇన్వారియంట్ నెట్వర్క్ అన్నాడు. సో టైమ్ ఇన్వారియంట్ నెట్వర్క్ అంటే సో దట్స్ ది నెట్వర్క్ అంటే టైంతో వితౌట్ రెస్పెక్ట్ కాకుండా వితౌట్ రెస్పెక్టివ్గా ఉన్నటువంటిది. అంటే విత్ రెస్పెక్టివ్ నెట్వర్క్స్ ఉంటాయి సార్, టైంతో వెళ్ళేటువంటి నెట్వర్క్స్ అనేవి అలా కాకుండా టైమ్ ఇన్వారియంట్, సార్ టైంతో కంపేర్ కాకుండా ఉన్నటువంటి నెట్వర్క్స్ తీసుకున్నప్పుడు ఇన్ ఏ లీనియర్ టైమ్ ఇన్వారియంట్ నెట్వర్క్ వెన్ ది రెసిస్టెన్స్ ఆర్, సపోజ్ ఇప్పుడు దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ కానీ దాని యొక్క లోడ్ రెసిస్టెన్స్ కానీ మనం తీసుకున్నప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ ఆర్ అనేది అన్కపుల్డ్ బ్రాంచ్ ఆఫ్ ది కరెంట్. సో ఆ యొక్క అందులో యొక్క కరెంటు సో చేంజ్ బై డెల్టా, అంటే నార్మల్ ఉన్న రెసిస్టెన్స్ ఆర్ అనేది చేంజ్ రెసిస్టెన్స్ డెల్టా ఆర్ అన్నాం మనం. సో ఆ యొక్క చేంజ్ రెసిస్టెన్స్ అయినప్పుడు అందులో కరెంట్ అనేది ఎంత ఉంటుంది అని దాని గురించి తెలుసుకోండి. మెయిన్గా ఈ థియరీ యొక్క మెయిన్ ఏమంటే కనుక వీ కెన్ ఫైండ్ అవుట్ ఫర్ ది కరెక్ట్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఆన్ దట్ బ్రాంచ్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఆ యొక్క బ్రాంచ్లో ఎంత కరెంట్ ఉంది అనే దాని మీద కూడా కరెక్ట్గా ఇది చెప్పగలదు అనమాట కంపెన్సేషన్ థియరం అనేది. ది కరెంట్స్ ఆఫ్ ఆల్ ది బ్రాంచెస్ వుడ్ చేంజ్ అండ్ కెన్ బి అబ్టైన్డ్ బై అజ్యూమింగ్ దట్ అండ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఆఫ్ వీసీ వి బికమ్ కనెక్టెడ్. అంటే మన ఆ యొక్క బ్రాంచ్లో సో డెల్టా ఆర్ ఎప్పుడైతే చేంజ్ చేస్తామో ఆ తర్వాత మనం ఐడియల్ వోల్టేజ్ సోర్స్ని కూడా చేంజ్ చేయొచ్చు. సో అది అలాగే సిరీస్ విత్ ది ఆర్ ప్లస్ డెల్టా ఆర్. సో ఆర్కి డెల్టా ఆర్కి ఎక్కడైతే ఉందో అక్కడ మనం సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు. అంటే దాని ఏమంటాడు, వెన్ ఆల్ అదర్ సోర్సెస్ ఇన్ ది నెట్వర్క్ ఆర్ రీప్లేస్డ్ బై దే ఇంటర్నల్ రెసిస్టెన్స్, అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేసుకోవచ్చు అన్నాడు. సో ఓకే, చూద్దాం అది ఎలా అన్నాడు. కానీ మనకి ఇందులో నోట్ ఇది ఫస్ట్ దట్ వీసీ అంటే కంపెన్సేషన్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ డెల్టా ఆర్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఓకే, స్టేట్మెంట్ ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఒక సర్క్యూట్ని తీసుకొని చూద్దాం. సో మోస్ట్లీ మనం ఏ థీరం అయినా సరే చేసేటప్పుడు, ఏ నెట్వర్క్ అయినా చేసేటప్పుడు వీ కెన్ అజ్యూమ్ ఫర్ దట్ ది థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్తో అజ్యూమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో బికాస్ ఆఫ్ ది థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఇస్ ద వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ది రెసిస్టెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు నేను ఒక సోర్స్ నెట్వర్క్ తీసుకున్నాను, దానికి ఒక ఆర్ఎల్ అనే ఒక లోడ్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేశాను. సో దాన్ని ఇలా ఈక్వివలెంట్ సర్క్యూట్ అంటే V0 ఉంది ఆర్ థెవెనిన్స్ వోల్టేజ్ ఉంది. సో దీని థెవెనిన్స్ ఈక్వివలెంట్ ఆఫ్ సోర్స్ అన్నాడు. సో ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, అడేమన్నాడు, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్ అన్కపుల్డ్ బ్రాంచ్ ఆఫ్ కరెంట్ ఐ ఇస్ చేంజ్ బై డెల్టా ఆర్. అంటే ఇప్పుడు మెయిన్గా మనం ఏం చేయాలి, కరెంట్ని కనుక్కోవాలి. సో సర్క్యూట్ తీసుకున్నాను, ఆ స్టేట్మెంట్ ప్రకారం మనం వెళ్దాం. ఓకే, సో అందుకు స్టేట్మెంట్ అరెస్ట్ చేస్తున్నాను, ఆ యొక్క స్టేట్మెంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అంత హై కార్డ్స్లోను అన్నిట్లో కూడా ఇస్తాను. ద ప్లీజ్ టు సీ దట్. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఐని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో ఐ ఈక్వల్స్ టు ఇక్కడ ఆర్ ఉంది ప్లస్ ఆర్ఎల్ ఉంది.
అండ్ దెన్ వి నోట్ ఉంది. సో అదే చేద్దాం. సో వి నోట్ బై ఆర్త్ ప్లస్ ఆర్ఎల్. సో ఇది మనకి ఐ. సో ఈ యొక్క సర్క్యూట్ నుంచి ఓకే, దాన్ని మనం ఇక్కడ రాసుకుందాం. సో ఐ ఈక్వల్స్ టు వి నాట్ బై ఆర్త్ ప్లస్ ఆర్ఎల్. సో ఓకే, ఐని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు మనల్ని ఏమన్నాడు, చేంజ్ ఫర్ ది లో డెల్టా రెసిస్టెన్స్ అంటే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్. అంటే మనం ఇప్పుడు ఈ ఆర్ఎల్కి మనకి ప్లస్ డెల్టా ఆర్ఎల్ని మనం యాడ్ చేయాలి అంతే కదా. సో యాడ్ చేసి చూద్దాం. సో అదే సర్క్యూట్ని ఇక్కడ వేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉండండి. ఓకే, ఇది మనకి ఆర్ఎల్, ఇది మనకి డెల్టా ఆర్ఎల్ అంటే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అనమాట. ఇది మనకి ఆర్ థెవెనిన్స్, ఇది మనకి వి నోట్ ఈక్వివలెంట్ సర్క్యూట్. సో ఓకే బాగానే ఉంది. సో మనది ఇది రెండు సిరీస్లో ఉన్నాయి అంటే ఆర్ఎల్ ప్లస్ డెల్టా ఆర్ఎల్. సో ఓకే సి ఆర్ఎల్ ప్లస్ డెల్టా ఆర్ఎల్. ఓకే సి ఫ్రెండ్స్, ఓకే బాగానే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ తీసుకున్నాం, దానికి మనం చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అనేది పెట్టాము. సో ఇప్పుడు మనకి ఆ నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమన్నాడు, ఫైండ్ అవుట్ ది కరెంట్ అన్నాడు. సో కరెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఐ తీసుకున్నాం. సో ఇక్కడ ఇందులో కూడా మనం ఐని తీసుకున్నాం. సో ఓకే, సో ఇది మనం చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ కనుక దీన్ని మనం ఐ డాష్ కింద అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం ఐ డాష్ కింద అనుకుంటే ఏమొస్తుంది, సో వి నాట్ బై, సో ఇదంతా కూడా సిరీస్లో ఉంది. సో ఆర్త్ ప్లస్, సో ఇది ఒక పార్ట్ కదా, ఆర్ఎల్ ప్లస్ డెల్టా ఆర్. ఓకే ఆర్ డాష్, సో I1 డాష్ అది. సో ఈ I1 డాష్ మనం ఒక చోట రాసుకుందాం. సో వి నాట్ బై ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ ప్లస్ డెల్టా ఆర్ఎల్. సో ఓకే రాసుకున్నాం. ఓకే బాగానే ఉంది. సో ఇక్కడ అరెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఏమన్నాడు, వి కెన్ చేంజ్ ఫర్ ది ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ది కనెక్టెడ్ ఆఫ్ ఆర్ ప్లస్ డెల్టా ఆర్ఎల్ అని ఇందాక స్టేట్మెంట్లో అన్నాడు. ఒకసారి వీడియోలో మళ్ళీ చూడండి, కరెంట్ ఫ్యూచర్స్ బ్యాక్కి వెళ్ళి స్టేట్మెంట్లో. సో ఆర్ఎల్ ప్లస్ డెల్టా ఆర్ఎల్ ఇన్ సిరీస్ విత్ ది కనెక్టెడ్ ది వోల్టేజ్ సోర్స్ అన్నాడు. సో చూద్దాం, దానికి వోల్టేజ్ సోర్స్ అనేది కనెక్ట్ చేసి చూద్దాం. అంటే వోల్టేజ్ సోర్స్ అనేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది. ఇది ఆర్ థెవెనిన్స్, ఇది ఆర్ఎల్, ఇది డెల్టా ఆర్ఎల్, ఇది వీసీ. సో ఓకే కంపెన్సేషన్ థియరీ. సో కంపెన్సేషన్ థియరీ అంటే ఏంటి, సో వోల్టేజ్ సోర్స్ని ఇంటర్చేంజ్ చేయడం ఇంటర్నల్ రెసిస్టెన్స్ ద్వారా. ఓకే సో చేసాం. ఓకే గుర్తుపెట్టుకోండి వీసీ. సో ఓకే బాగానే ఉంది అన్న. మనం మెయిన్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది కరెంట్ని కదా అంటాం. సో ఇప్పుడు మనకి ఏముంది, ఐ డాష్ ఉంది, ఐ ఉంది. అంటే మనం చేంజ్ ఇన్ కరెంట్ కనుక్కుందాం, అంటే డెల్టా ఐఏ కదా. సో వీ కెన్ ఫైండ్ అవుట్ ఫర్ ది డెల్టా ఐ. ఓకే సో ఇప్పుడు నేను మీతో అరెస్ట్ చేయొచ్చు కదా. ఓకే మీకు క్లియర్ కదా. సో ఆల్ ది డయాగ్రామ్స్ అన్ని చూసారు కదా, నేను అరేంజ్ చేయొచ్చు కదా. ఓకే నేను అరెస్ట్ చేస్తున్నాను, మన ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇందులో చెప్పే ప్రతిదీ కూడా ద బేస్డ్ ఆన్ ఫర్ ది హైయర్ స్టాండర్డ్స్ నుంచి చెప్తుంది. ద ప్లీజ్ టు లిసన్ ఫర్ ది కేర్ఫుల్లీ ఇన్ ఏ సింపుల్ వే, వెరీ సింపుల్ వేలో మనం చెప్పడం జరుగుతుంది.
సో మన యొక్క అకాడమీ యొక్క ఏమేంటంటే లెర్న్ టు ఫ్రీ ఇన్ సింపుల్ వే. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనం ఇప్పుడు డెల్టా ఐ అంటే చేంజింగ్ కరెంట్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఐ డాష్ మైనస్ ఐ. సో అంటే మీరు లగరంలో చేయొచ్చు. ఇప్పుడు సో డెల్టా ఐ ఈక్వల్స్ టు ఐ డాష్ మైనస్ ఐ అన్నాను. సో ఇప్పుడు ఐ డాష్ని ఐని మనం పక్కన నోట్ చేసుకున్నాను కదా, I can note further the inside. So okay, so V naught by so R Thevenin's place or L place delta RL minus so V naught by so R Thevenin's place RL. So ఇప్పుడు cross multiplication. So V naught equals to R Thevenin's place RL minus V naught into R Thevenin's plus RL plus delta RL. So by so R Thevenin's plus RL plus delta RL minus so R plus RL. So ఇప్పుడు V naught ని కామన్ తీస్తాను. సో అప్పుడేమవుతుంది ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఎల్ మైనస్ ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఎల్ ప్లస్ డెల్టా ఆర్ఎల్. సో ఓకే ఇక్కడ ఫస్ట్ క్లియర్ఫుల్లీ సో నేను దీన్ని క్యాన్సిల్ చేస్తాను. సో సో ఇప్పుడు వి నాట్ ఈక్వల్స్ టు డెల్టా ఆర్ఎల్ అవుతుంది. సో ఓకే అంటే ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు వి నాట్ బై ఆర్ ప్లస్ ఆర్ఎల్ అంటే థెవెనిన్స్ ప్లస్ రాసుకోవచ్చు కదా, అండ్ దెన్ delta RL by R Thevenin's plus RL plus delta RL. So okay, so okay ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పక్కన రాస్తున్నాను. సో V by R ఉంది అంటే I అనుకోవచ్చు కదా నేను. సో ఓకే I into delta RL by R Thevenin's plus RL plus delta RL. సో ఆల్రెడీ ఇందాక మనం అనుకున్నాం. సో VC ఈక్వల్స్ టు I ఇంటూ డెల్టా R. సో ఓకే ఇక్కడ RL అంటే VC by R Thevenin's plus RL plus delta RL. సో ఓకే సీ దట్, కెన్ లిజన్ దట్. సో ఓకే ఫైండ్ అవుట్ దట్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసేసాం. అండ్ దెన్ ఫ్రెండ్స్ ఒక నోట్, ఇందులో ఈ థియరంలో వచ్చేటప్పటికల్లా కంపెన్సేషన్ థియరంలోకి వచ్చేటప్పటికల్లా సో వీసీ ఆఫ్ ది వోల్టేజ్ సోర్స్ విచ్ అపోజెస్ ది కరెంట్ వాల్యూ ఈజ్ అపోజిట్. అంటే ఈ యొక్క వీసీ వాల్యూ అనేది వోల్టేజ్ అనేది కెన్ అపోజ్ ఫర్ ది కరెక్ట్ కరెంట్ వాల్యూ. సో ఓకే సో మనం ఏంటి వీసీని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాం, దాని యొక్క ఒరిజినల్ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ మనకి ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఆర్ ప్లస్ డెల్టా ఆర్ఎల్ సిరీస్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాం. సో అక్కడ ఇది అపోజ్ చేస్తుంది అనమాట. సో అది ఒకటి. అండ్ దెన్ అప్లికేషన్స్ ఏంటంటే కనుక దీస్ కంపెన్సేషన్ థియరమ్ విల్ యూజ్ ఫర్ ది మోస్ట్లీ ఆన్ స్టడీ స్టేట్ ఎర్రర్ అండ్ దెన్ ఆల్సో మోస్ట్లీ యూజ్డ్ ఆన్ ఫర్ ది ఇన్స్ట్రుమెంటేషన్స్ అండ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ది సో మెజరింగ్ సర్క్యూట్స్లో మనం దీన్ని ఎక్కువగా క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ అందరికీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ థమ్స్ అప్ చేయండి, దట్ మీన్స్ లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇది తెలుగు వారి కోసం పెట్టిన ఛానల్. సో దిస్ అకాడమీ విల్ గివ్స్ టు ఏ మోర్ నాలెడ్జ్ అబౌట్ ఫర్ ది హైయర్ స్టాండర్డ్స్ అండ్ దెన్ ఆల్సో ఏ లెర్న్ టు ఫ్రీ ఇన్ సింపుల్ వే. జై భారత్, జై హింద్. ఇట్లు మీ సూర్య.